హలో గాయ్స్, వెల్కమ్ టు కేసీస్ వరల్డ్. హలో మణి గారు. హలో చిని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఈరోజు ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్. ఎస్, సో ఇవాళ ఈ సమ్మర్కి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అనమాట. టైం అవుతుంది ఆల్మోస్ట్ 9:30. ఎన్నింటికి వెళ్ళావురా పొద్దునే? 7కి వెళ్ళా. 7. కాయలు తీసుకొని కొట్టించేసి ముక్కలు పట్టుకొచ్చింది. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇవి నేను క్లీన్ చేస్తున్నాను, నా మమ్మీ క్లీన్ చేస్తుంది. ఎందుకు రా నాన్న ఇవి ఎందుకు తీస్తున్నావు? ఇక ఇట్లా తెల్లగా పైకి తెల్లగా తీసేయాలి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వేసేసామనుకో పచ్చడి నూనె పైకి తేలుతాయి. ఇవి పలుచగా ఉంటుంది కదా కూర, కొన్ని రోజులకి నూనె ఇందులోకి వెళ్ళిపోయి ఇది పైకి తేలుతుంది. అచ్చా, ఓకే. సో ఇదే పెద్ద ప్రాసెస్ ఈ క్లీనింగే. ఇది ఒకటే లేదు. ఓకే. ఎన్ని కాయలు తీసుకున్నావురా? 70. ఎంత పడ్డాయి? కాయ 15 రూపీస్ ఏమో కాయ, 5 రూపీస్ ఏమో కొట్టడానికి, 20 రూపీస్. అదనమాట. సో మా ఇంటి ఆవకాయ పచ్చడి చూసేయండి. వాళ్ళ ఆవకాయ ముక్కల్ని ఫస్ట్ క్లీన్ చేస్తుంది. ఆవకాయ ముక్కలు అనకూడదు కదా మమ్మీ, పచ్చడి ముందు మామిడికాయ ముక్కలు. ఎస్. సో దీని ముందు ఇగో ఇట్లా తెల్లగా ఉంటాయి కదా, జీడి తీసేసి తెల్లదంతా పొరంతా తీసేసి ఇక్కడ తుడిచేసుకొని ఇక్కడ వేస్తున్నాం అనమాట. నీవు ఇంకా అవ్వలేదా మణి గారు? నావి అయిపోయాయి. నాకు చూడు అన్నీ అయిపోయాయి, నీవు ఇంకా అవ్వలే. ఫాస్ట్గా చెయ్యి. ఇవన్నీ నేనే చేశాను. మణి గారు ఏమండి, ఫైనల్లీ టాస్క్ అకంప్లిష్ అయింది. 2 గంటలు పట్టింది. అవును. ఈ తుక్కుని ఏం చేసుకుంటాం? పడేస్తే దీంతో యూజ్ ఏం లేదా? ఓకే. సో మొత్తానికైతే కాయలకున్న తుక్క, దాన్ని ఏమంటారు నాన్న పైన? జీడిని తీసేసాం. అండ్ అక్కడ ఎండుతున్నాయి, అంటే ఆరుతున్నాయి. అంత పని కట్టుకొని ఉల్టా ఆరబెడుతున్నాం. ఆరిపోతాయి నాన్న, మంచిగా ఉంటుంది. ఉల్టానే ఆరాలి. అదే ఈ మూల నుంచి ఆ మూలకి సర్దినట్టుంది మమ్మీ. ఆవాలు మంచిగా మిక్స్ చేసేసుకుని పెట్టుకో. దీన్ని ముందు ఎండలో పెట్టావు కదా? ఎండలో పెట్టాను, ఎండబెట్టేసి మిక్స్ చేసి. ఆల్రెడీ 2-3 వాయిలు పట్టేసినట్టున్నావుగా. పట్టినా నాన్న. ఎలా తెలుస్తుంది? ఇట్లా చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది. కొంతమంది చాలా మెత్తగా పడతారు, నేను మెత్తగా పట్టా, కొంచెం బరగ్గానే పట్టుకుంటా. ఓకే. కొంచెం బరకగా పట్టినా ఏం కాదు, ఎలా అయినా పట్టుకోవచ్చు, మీ ఇష్టం. బాగా మెత్తగా కావాలంటే జల్లించుకుని కూడా పట్టుకోవచ్చు, కానీ నేను ఇలాగ పడతా, మంచిగా ఉంటుంది పచ్చడి. పోసుగా అంతే. మిగతా ఆవాలన్నీ ఇట్లా పట్టేసి పెట్టుకోండి. కొలుతగా పెట్టుకుంటాను అన్నీ ఆ గిన్నెతోనేనా? ఓకే. ఒకటి, 2 అంతా చూపించాను, కానీ మొత్తం అన్నీ అయిపోయాక ఎన్ని గిన్నెలో చెప్తాం. సో ఇదొక నూనెతో అంటుంది కదా, మనం ఫస్ట్ ఒక నూనెతోనే చూద్దాం. అవి 4 గిన్నెల దానితో. చలో, ఇది 4 గిన్నెలు దీంతో. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇది పప్పు నూనె. మా అమ్మ ఏఎస్ బ్రాండ్ 3 మ్యాంగో, ఈ 2 అయితే అసలు మార్చదు. 2 సంవత్సరాల నుంచి ఇంతే. పల్లి నూనె. ఇదేంటి? సాల్ట్. ఎల్లుల్లిపాయలు ఒలిసినవి. ఇవేంట్రా? మెంతులా? ఉట్టివేనా? వేపావా? లేదు, ఏ పక్కన. అండ్ అది ఆవు పిండి మనం చేసుకున్నది. ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్, ఆవకాయ ప్రిపరేషన్ చూద్దాం. కరెక్ట్ కొలతే. ఏ గిన్నె తీసుకున్న అంతే. మీరు కేజీ లెక్క తీసుకున్న అంతే. అవి 4 కేజీలు కదా, కేజీ కారం పడుతుంది. ఓకే. కేజీకి 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవు పిండి, 1/2 కేజీ కొంచెం తక్కువ ఉప్పు, అంతే. ఏదైనా ఇక చూడు కరెక్ట్ వచ్చేస్తుంది. చూడు కారం ఇది. నన్ను వేరే కారం ఎందుకు వాడు? అది బాగోదు మనకి, ఇది మంచిగా అనిపిస్తుంది కదా. ఓకే, డన్.
ఒకటి కారం. నెక్స్ట్ ఆవు పిండి. ఆవు పిండి. ఆవు పిండిలో ఏదో కలిపావు, కొంచెం ఉప్పు కలిపేయాలి. అది నేను కాళ్ళు పర్వాలేదు, మరి చెప్పాలి కదా. అక్కర్లేదు, ఎందుకు వెంటనే పట్టుకుని వేసేసుకుంటారు కదా, అచ్చా అందుకే ఫుల్గా వేస్తుంది. ఎవరైనా ఇష్టం లేకుండా ఆవు పిండి అంత ఎక్కువ వేసుకోమంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేనైతే వేసేస్తున్నా ఫుల్. ఇది ఇప్పుడు ఆవు పిండి కూడా వేస్తున్నాను. సాల్ట్ తక్కువ సగం వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకోండి. ఇంకొంచెం పడుతుంది. తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టమే. థర్డ్ రోజు కలిపినప్పుడు చెప్తా. ఉప్పు దీనికి సగం వేసుకోండి, గిన్నె కాఫీ. సాల్ట్ ఇంకా పడుతుంది, మూడో రోజున వేసుకుందాం. ఓకే. వస్తుందా? నెక్స్ట్ పసుపు. ఇది ఆర్గానిక్ పసుపు. చాలా అంతేనా? మెంతులు, వెల్లుల్లిపాయలు. పచ్చడిలో వెల్లుల్లిపాయలు కొంతమంది చాలా ఇష్టంగా తింటారే. ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు, మీ ఇష్టం. అలా అని వేసేసుకోకూడదు, వేసుకోండి అంతే. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు వీటిని కలపాలి. అదే కారం అవుతుంది రా. లేదు, స్పూన్ వాడ చెయ్యే. మీకు ఓట ఎక్కువ కావాలంటే ఇంకా కారం వేసుకోవచ్చు, కావాలంటే 1.5 కూడా. మేము అంత స్పైస్ తినము, సటిల్గానే తింటాం కదా మనం. అంత ఎక్కువ కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఏమన్నా మర్చిపోయావా? ఎల్లిపాయలు వేస్తా కొన్ని, ఇంకా అంటే ఇప్పుడు వేస్తా కొన్ని, వేస్తున్నా. ఇదేంటి నాన్న? పప్పు నూనె, నువ్వుల పప్పు. ఓకే. ఎన్ని పడతాయి? 3. ఈ గ్యాప్లో మన గోరు ఇరిగింది గైస్. Each drop of oil is important. 500 ప్యాకెట్ ఇది. అక్కడి నుంచి ముక్కలు తెచ్చాను. ఇది కారం, ఇందులో కొంచెం ఆయిల్. ఎందుకు వేసావు? కొంచెం ఉండాలి అడుగు. ఓకే. ఇప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి కేజీ ఇందులో వేస్తుంది. ఆయిల్లో వేయాలా? ఓ సారీ, సిరీస్ మారింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ముక్కలు తీసుకొని ఇలా వేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ భలే ఉంటుంది చూడండి. ఇందులో నుంచి తీసి ఆయిల్ బాత్ చేపించి తర్వాత కారంలో ముంచుతుంది అన్నమాట. మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తినే వాళ్ళకు ఉంటుంది. ఓ పక్కన మీతో మాట్లాడుతూనే నేను ఈ చేతితో ఈ పని చేస్తూనే ఉన్నాను. కానీ స్మెల్ వస్తుంది గైస్, భలే వస్తుంది. అవునా?
అమ్ములు, ఆవకాయ సంవత్సరం అంతా ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి చెప్పు. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. ఓకే. వేసుకునేటప్పుడు ఎప్పుడు ఫుల్గా ఆయిల్ ఉంచుకోవాలి పచ్చడి. అంతే, రెండే. అప్పుడు ఎవరంతా ఉంటుంది. నేను ఇక్కడ వాగుతున్నాను, పక్కన అయిపోయాయి అన్నమాట. అట్లా చేస్తే ముక్క కూడా గట్టిగా ఉంటుంది, మెత్తబడుకో. ఎలా? ఆయిల్లో వేస్తున్నావు చూడు. అచ్చా. బోల్డ్ అన్ని ట్రిక్స్ మనం ఈజీగా చూసి ఇంతే కదా అనుకుంటాం, కానీ ఏది ఎలా చేయాలో అలా చేస్తే కరెక్ట్గా అవుతుంది కదా మమ్మీ. ఆయిల్ చూసారా కలర్ మారింది. ఈ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ అప్పుడు నీకు చేయి మండదా నాన్న? వండుతుంది. మరి ఎందుకురా స్పూన్ పెట్టుకోవచ్చు కదా. స్పూన్ పెట్టుకుని ముక్కలు ఎలా వేస్తావు? గైస్, మనం చేసే పనులన్నీ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇంత ముక్కలు వేస్తుంటే మా అమ్మ మీద ఆయిల్ పడుతుంది. అమ్ములు, మనకి బయట పచ్చళ్ళు అమ్ముతారు కదా నాన్న, వాళ్ళకి హాఫ్కి హాఫ్ ప్రాఫిట్ ఉంటుందా నాన్న? ఉంటుంది. ఇలా ఏరుగా అన్ని ఫ్రెష్గా వేస్తే ఉంటుంది. ఒకవేళ చాలా మంది ఇట్లా మనం అన్ని కొనుక్కొచ్చుకున్నాం కదా. అవును కదా, ఇప్పుడు అన్ని హోమ్ మేడ్ అంటున్నారు కదా మమ్మీ. అయినా సరే పచ్చడి కొనుక్కున్న దానికి పెట్టిన దానికి కాస్ట్ డిఫరెన్స్ సగం ఉంటుందా నాన్న? ఉంటుంది. చూద్దాం ఈసారి కొలుస్తా కదా. కేజీ పచ్చడి ఎంత వస్తుందో తూకం వేస్తా ఈసారి. సరే, మన లెక్క అన్ని ఈసారి మంచిగా లెక్క పెడదాం. లెక్క కొలత ప్రకారం తెచ్చాం కదా, లెక్కేద్దాం. అందుకే ఈ నూనెకి ఆ నూనెకి పచ్చడికి కొంచెం ఎక్కువే తీసుకుంటారు. ఏరుశనగ నూనెకి పప్పు నూనెకి తేడా ఉంటుంది. నూనె రేట్ ఎక్కువ కదమ్మా. కానీ అలా కూడా అమ్ముతారు నాన్న? అమ్ముతారు, అది కూడా పడతారు. మీకు ఇది కావాలికైతే అది కావాలి. నువ్వు ఒకటి మర్చిపోయావు ఈరోజు. ఏంటి చెప్పు? ఏంటమ్మా? గెస్ట్ ముక్క తిను అనా? కానీ నువ్వు తినుగా. అయినా చాలా కారం ఉంది బాబా. సరేలే, అగో మిగతావన్నీ అలా వేసేసాక తర్వాత కలుద్దాం. ఇదంతా అంతే ప్రాసెస్ కదా. 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపి చూపిస్తా, సరేనా? ఓకే, డన్. ఇప్పుడు అది వాడతా. ఇవన్నీ పెట్టేస్తుంది. ఇంకా ఇవన్నీ పల్లి ఆయిల్తో పెడుతున్నావా? ఇది పోసేసి ఇక 3 రోజుల తర్వాత మంచిగా ఇది ఇప్పుడు కొంచెం దిగిపోతుందిలే మధ్యాహ్నం వరకల్లా. ఒక్కోసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, పొంగుతుంది. ఓకే, 3వ రోజు అంతా మొత్తం కలుపుతుంది. ఇది పర్ఫెక్ట్. సో మొత్తానికి ఈ ప్రాసెస్ అయిపోయింది, జాడీల్లో పెట్టడం. దీని తర్వాత మనం 3 డేసా? 3 డేస్ తర్వాత మొత్తం మళ్ళీ కలపాలి ఇందులో వేసి. ఓకే, సో 3rd డే ఇది ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. ఆయిల్ అదే పచ్చడి చూస్తూ ఉండాలి రోజు. ఓకే, ఇంకా ఆయిల్ పడుతుంది, ఇంకొక 2 kgs పడుతుంది. ఓకే, ప్రస్తుతానికైతే ఇది మూత పెట్టేస్తావు ఇలాగ. పెట్టేస్తా. See you on day 3. వద్దు, నువ్వు జాడి పైన పట్టుకో, జాడి కంటుకోవచ్చు పచ్చడి. వాసన వచ్చేస్తుంది రోయ్. మీరు చూస్తున్నారు 3వ రోజు ఆవకాయ పచ్చడి. కింద పెట్టాను. దిస్ ఈస్ ద 3rd డే ప్రాసెస్ ఆఫ్ ఆవకాయ. మమ్మీ ఏం చేస్తావు చెప్పు టక్ టక్క. ఏం చేయలేదు, కలిపేసి ఉప్పు చూసి పెట్టేస్తాం మొత్తం. జస్ట్ అంతే. మరి ఎందుకురా 3వసారి ఇలా అందులో స్పూన్ వేసి కలపరాదా? జాడి పగిలిపోతుంది. ఇలా కలుపుతుందా? ప్లేట్లో కొంచెం అన్నం వేసుకొచ్చుకోపో. ఆకు మొత్తం కలిపేశాక అది వేరు ఇది వేరు కదా. అది మొత్తం కలిపాక లాస్ట్లో గిన్నెలో కలుపుతాయి. ఇది రుద్ది కానీ ఫస్ట్. ఓకే, ఇంకా కొంచెం నూనె పడుతుంది. వేడి వేడి అన్నం తెచ్చేసుకుంటాను. నేను టేస్టింగ్ సెషన్లో కూర్చున్నా, కొంచెం ఉప్పు పడుతుందని అనిపించింది. సో షీఈస్ మిక్సింగ్ ఉప్పు. ఇందులో కొంచెం ఒక 1/2 kg పడుతుంది నూనె. ఇప్పుడు మళ్ళీ వేస్తావా? నూనె పోసాకింది సరిపోతుందిలే నాన్న, చూసుకో. కొంచెం కలుపుకో సైడ్కి.
ఇప్పుడు ఇదంతా అయిపోయాక వేడి వేడి అన్నం అందులో వేసి ఆ దాకా ఈడ్చుకొని నా పొంద ఊడ్చుకొని తింటే ఉంటుంది. మా అమ్మ చేయి చూడండి ఎలా ఉందో, చేయి మండుతుంది కదా నాన్న. నువ్వు తీసుకుంటా వేసేనా? నేను తీసేసుకుంటా. వాసనకి కడుపు నిండిపోతుంది. ఇది పర్ఫెక్ట్ ఆయిల్ సరిపోయింది. ఇందులో ఇంకా నూనె ఎందుకురా? అక్కర్లేదు. ఆవకాయ కావాలా ఫ్రెండ్స్? పచ్చడంతా జాడీలోకి సర్దేశాక ఆఖరి ఘట్టం ఆ బేసిన్లో వేడి వేడి అన్నం వేసి, సో ఇది ఇప్పుడు కలిపేస్తుంది. జాడీలోకి పచ్చడి వెళ్ళిపోయింది, అన్నం కలిపేసింది. సో ఈ ఇయర్ ఆవకాయ పచ్చడి అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకేంటి? పర్ఫెక్ట్. చలో దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ మమ్మీ. బాయ్.